ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ట్రంప్ టారిఫ్ వార్ ఆఖరి గడువుకు వచ్చేసింది. రేపటితో ఏ విషయం తేలనుంది. అయితే ఈ పరిణామాల రీత్యా స్టాక్ మార్కెట్ అనేది ఏ విధంగా క్లోజ్ అయింది ఇవాళ, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవాళ మనతో చెప్పడానికి క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, థాంక్యూ. యా, సో ట్రంప్ టారిఫ్ వార్ అనేది చాలా ఉధృతంగా నడుస్తోంది. సో ఈ పరిణామాల రీత్యా ఇవాళ మార్కెట్ కూడా ఒక 16 పాయింట్స్ పాజిటివ్ గానీ క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. సో మీరేమంటారు? అసలు రేపు ఎలా ఉండబోతుంది అంటారు? ఇవాళ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ అంటే ఏమని చెప్తారు? యాక్చువల్గా లాస్ట్ వీక్ 25,600 టచ్ చేసిన తర్వాత మార్కెట్ అక్కడే ఉంది. 25,400, 25,300, సో 25,200 ఒకసారి టచ్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ డే 25,400 అక్కడే ఉంది మార్కెట్. ఇంకా మండే ట్యూస్డే కూడా టుడే కూడా ఐ మీన్ 10 పాయింట్స్ 20 పాయింట్స్ ఏదైనా కానీ 50 పాయింట్స్ లెస్ దాన్ ఉంటే దాని రేంజ్ బౌండ్ మార్కెట్ అంటారు. అవును. ఓ 50 పాయింట్స్ లోపల ఉంది అనుకోండి, మార్కెట్ పెరిగినట్టు కాదు, 50 పాయింట్స్ తక్కువ ఉన్నా కూడా మార్కెట్ తగ్గినట్టు కాదు. ఓకే, ఇది రేంజ్ బౌండ్ మార్కెట్ అంటారు. 50 పాయింట్స్ పెరిగింది అనుకోండి, కొద్దిగా బుల్లిష్ ఉంది అనుకోవచ్చు. అదేలేండి. 50 పాయింట్స్ తగ్గితే కొద్దిగా బేరిష్ వచ్చింది అనుకోవచ్చు మార్కెట్. సో అక్కడే ఎందుకు ఉందంటే కొద్దిగా ట్రంప్ టారిఫ్ ఉండడం వల్లే మార్కెట్ ఎటు డిసైడ్ చేయట్లేదు. సో అక్కడక్కడే ఓన్లీ రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది మార్కెట్. ఎందుకంటే అంత బేరిష్ లేదు. ఇప్పుడు ట్రంప్ ఏంటంటే చైనా తోటి 10% తో అగ్రిమెంట్ చేసుకున్నాడు. అది పాజిటివ్ థింగ్ మనకి. అంటే సెకండ్ హైయెస్ట్ ట్రేడ్ మందే అని కూడా చెప్పాడు. అవును. సో అంటే మనతో కూడా 10% చేసుకోవచ్చు అని మనం నమ్ముతున్నాం. 10% చేసుకుంటే మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు దాకా 0% ఉంది, 10% చేసినా పెద్ద ఇబ్బంది లేదు. ఓకే. కానీ కొన్ని దేశాలు ఉన్నాయి, జపాన్, మలేషియా. నిన్న ఎస్టర్డే ప్రకటించాడు, జపాన్, మలేషియా, వియత్నాం మీద 25% వేసాడు. ఓకే. సో ఇంతకుముందు 0 ఉండేది వాళ్ళకి కూడా. మొన్న డిసెంబర్ లో ఏం చేశాడు, 24% అన్నాడు జనవరి టారిఫ్. అప్పుడు తగ్గిస్తారు అనుకుంటే 25% చేశాడు. అవును, 1% పెంచాడు. సో కొద్దిగా ఆ కంట్రీస్ కొద్దిగా ఫీర్ అవుతున్నాయి, కొద్దిగా భయపడుతున్నాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు దాకా 0 ఉన్నవి సడన్ గా ఆ దేశాలు యుఎస్ మీద బతికే దేశాలు ఉన్నాయి కొన్ని. సో యుఎస్ కి ఐ మీన్ వియత్నాం ఇలాంటి కంట్రీస్ ఓన్లీ యుఎస్ మీదే ఇప్పుడు వరకు సస్టైన్ అవుతున్నాయి, యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేయడం వల్లే. ఓకే. ఇప్పుడు అలాంటి కంట్రీస్ కి బాగా ఇబ్బంది పడవచ్చు. ఓకే. జపాన్ కూడా ఈరోజు మార్కెట్ బాగా పడింది, జపాన్ మార్కెట్. ఎందుకంటే 24% 10% చేస్తాను అనుకుంటే 25 చేశాడు. ఓకే. ఇది నెగిటివ్ పాయింట్ ఉంది మన మార్కెట్ కి. సో మనకి ఏంటంటే రేపు 9th నైట్ కోసం మార్కెట్ ఎదురు చూస్తుంది. ఓకే. అంటే మేబీ టుడే టుమారో కూడా ట్రేడ్ చేయకపోవడం బెటర్. అవునా? మార్కెట్ లో కొంచెం ఫార్మా ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుంది. ఫార్మా ఏంటంటే కొద్దిగా పెరిగినప్పుడు సేల్ చేసుకుంటా, పడినప్పుడు బై వస్తుంది. కొద్దిగా చార్ట్స్ లో ఎక్కువ ఫ్లక్చువేషన్ ఎక్కడ ఉందంటే ఓన్లీ ఫార్మాలో కనిపించింది ఈ రోజు. ఓకే. ఓకే. మిగతా ఎఫ్ఐఎస్ ఎలా ఉన్నాయండి? ఎఫ్ఐఎస్ డెఫినెట్ గా లాస్ట్ 2-3 డేస్ లో సెల్లింగ్ లోనే ఉన్నాయి. లాస్ట్ 1 వీక్ నుంచి కూడా సెల్లింగ్ ఉంది. ఎందుకంటే ఈ ట్రంప్ టారిఫ్ వాళ్ళు ఏంటంటే వరల్డ్ లో ఎక్కడైనా అనిశ్చితి ఉంటే ఆ కంట్రీ నుంచి ఎగ్జిట్ అయిపోతారు. ఓకే. మనం లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి కూడా చూసాం, ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి మార్చి వరకు ఎగ్జిట్ అయిపోయారు. కంటిన్యూస్ గా డైలీ ఎగ్జిట్ అయిపోయారు. 24% నుంచి 16% వచ్చేసింది వాళ్ళ స్టేక్ మన ఇండియన్ మార్కెట్. ఇప్పుడు సేమ్ లాస్ట్ 1 వీక్ గా కూడా వాళ్ళు డైలీ సేల్ చేస్తున్నారు. అయితే మరీ ఎక్కువ చేయట్లేదు. వాళ్ళు కూడా వెయిట్ అండ్ వాచ్ లోనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంకా నమ్ముతున్నారు మన ఇండియన్ మార్కెట్ కి. అంటే చైనా అగ్రిమెంట్ ఎలాగో మనది సెకండ్, అంటే మనం కొంచెం సాఫ్ట్ అయి ఉంది మన ఇండియా మీద, వియత్నాం లా కాదు. ఇంతకుముందు మనకి వియత్నాం కి పోటీ ఉండేది. అవును. సో అమెరికాకి ఎక్స్పోర్ట్స్ లో మనకి వియత్నాం కి పోటీ ఉండింది. సో ఇప్పుడు వాళ్ళని 25% సో మనకు పోటీ లేకుండా చేశారు. ఓకే. రెండోది ఏంటంటే మనకి బంగ్లాదేశ్ కూడా కొద్దిగా పోటీ ఉండింది. వీటి మీద అంటే ఆ గార్మెంట్స్ వీటన్నిటి మీద. సో ఈ గార్మెంట్స్ కి ఇప్పుడు వాళ్ళకి ఏం చేశారు, 35% చేశారు బంగ్లాదేశ్ కి. ఇంతకుముందు 0 ఉండేది ట్యాక్స్ టారిఫ్, ఇప్పుడు 35% చేశాడు. వాళ్ళే కదా థాయిలాండ్ కి 35% చేశారు. సో కొన్ని కంట్రీస్ లైక్ కజకిస్తాన్, సో ఇటువైపు కూడా కొన్ని కంట్రీస్ కూడా 35% చేశారు. ఓకే. వీళ్ళందరికీ కొద్దిగా మైనస్ అయ్యింది మన మార్కెట్.
ఐ మీన్ మన మార్కెట్ అందుకనే వెయిట్ అండ్ వాచ్ లో ఉంది. ఓకే, సో మరి ఇప్పుడు ఈ పరిణామాల రీత్యా రేపు ఎలా ఉండబోతుందంటే మీరేమంటారు? రేపు డెఫినెట్ గా ఇంత రేంజ్ కూడా ఉండొచ్చు, ఇంకా కొద్దిగా నెగిటివ్ కూడా ఉండొచ్చు. పాజిటివ్ అయితే ఏం కనిపించట్లేదు, ఎందుకంటే 9th డిసిషన్. ఆల్రెడీ రీసెంట్ గా ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పి కొత్తగా లాంచ్ చేశారు మొన్న. దీని ద్వారా టాక్సెస్ కూడా తగ్గిస్తామని చెప్పి పాజిటివ్ గానే ఉంటుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో మరి ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే ఏమంటారు? డెఫినెట్ గా ఇప్పుడు మనగానే ఎక్స్పోర్ట్ 10% చేస్తే మనకి పాజిటివ్. సో మన ఇండియా నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే మన పోటీగా ఉన్న వియత్నాం కానివ్వండి, లేకపోతే బంగ్లాదేశ్, థాయిలాండ్, ఇవన్నీ దూరం వెళ్ళిపోయినాయి, చాలా దూరం వెళ్ళిపోయినాయి. సో మనకు కానీ ఇప్పుడు 10% చేస్తే, సో మన ఇండియాలోని ఫార్మా స్టాక్స్ కానీ, ఐటీ స్టాక్స్ కానీ, లేకపోతే గార్మెంట్ స్టాక్స్, సో వీటన్నిటికీ చాలా పాజిటివ్ ఉండే అవకాశం ఉంది కొన్ని. అందుకని ఈ 3 సెక్టార్ ఈ రోజు బాగా మూవ్మెంట్ వచ్చాయి. అవును, ఐటీ ఆల్రెడీ కొంచెం పుంజుకుంది, ఇప్పుడు ఇంత ముందు చాలా డౌన్ లో వెళ్ళిపోయింది కదా. సో లాస్ట్ 1 వీక్ గా కూడా కొంచెం పుంజుకుంటుంది. అవును, మళ్ళీ ట్రంప్ ఏం చేస్తాడో తెలియదు కాబట్టి కొద్దిగా పాజిటివ్ ఏంటంటే ట్రంప్ ఏమైనా ట్రేడ్ వార్ చేస్తే మళ్ళీ ఐటీ కొద్దిగా పాజిటివ్. ఓకే, ఎందుకంటే వాళ్ళు డాలర్ స్ట్రాంగ్ అయింది, మన రూపీ వీక్ అయింది, వాళ్ళకి డాలర్స్ రూపంలోనే వస్తుంది కాబట్టి వాళ్ళు పాజిటివ్ గానే ఉంటారు. ఓకే, సో అందుకని ఈ 1-2 days కొద్దిగా కాషియస్ ఉండాలి. డే ఆఫ్టర్ టుమారో మనం డిసిషన్ తీసుకోవచ్చు మళ్ళీ ట్రేడ్ చేయాలా వద్దా మార్కెట్ లో అనేది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ట్రేడ్ చేయాలనుకున్నా కూడా ఓన్లీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ కొన్ని సజెస్ట్ చేయొచ్చు కదా మీరే మన వాళ్ళకి. అంటే మనము స్టాక్స్ నేమ్ చెప్పకూడదు, సెక్టర్స్ అట్లీస్ట్. డెఫినెట్ గా బ్యాంకింగ్ సెక్టర్ బాగా మూమెంట్ ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ లో చేయొచ్చు స్ట్రాంగ్ వాటిలో. అలాగే మనం ఇందాక అనుకున్నట్టు ఈ రోజు ఎక్కువ ఫ్లక్చువేట్ అయింది ఫార్మా, ఐటీ. సో కొంచెం వీటితో దూరంగా ఉంటే బెటర్ అంటారా? వీటిలో కొంచెం పాజిటివ్ గానే ఉన్నాయి 3 సెక్టర్స్. ఈ 3 ఓకే, షార్ట్ టర్మ్. ఓకే ఓకే, లాంగ్ టర్మ్ మాత్రం వద్దంటారు. అప్పుడే వద్దు. లాంగ్ టర్మ్ ఏంటంటే ఒక 1 week దాటితే డిసిషన్స్ ఎలా తీసుకుంటారు క్లారిటీ వస్తుంది. మేబీ August 1st అంటున్నారు, మళ్ళీ July 9th కాదు, August 1st. ఇండియా లాగా కొన్ని కంట్రీస్ మీద August 1st అంటున్నారు. అది కూడా ఏ విషయం మనకు రేపు నైటే తెలిసింది. ఓకే, మనం రేపు నైట్ వాళ్ళకి రేపు మార్నింగ్, ఐ మీన్ డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్ కాబట్టి వాళ్ళకి రేపు నైట్ ఈవినింగ్ కి మనకి అప్డేట్ వస్తుంది. రేపు నైట్ మార్కెట్ లో ఒక వస్తుంది, మనకి డే ఆఫ్టర్ టుమారో మనకు తెలుస్తుంది మార్నింగ్. ఓకే, అప్పుడు మనం మార్కెట్ ఎట్లా ట్రేడ్ తీసుకోవాలి అని చెప్పి. ఎందుకంటే నిఫ్టీ స్ట్రాంగ్ గా నిలబడింది కానీ కొన్ని స్టాక్స్ బాగా పడినాయి, అలాగే కొన్ని క్వాలిటీ స్టాక్స్ బాగా పెరిగాయి. ఓకే, ఇప్పుడు ఎవరైనా ట్రేడ్ చేయాలంటే డెఫినెట్ గా క్వాలిటీ స్టాక్స్ లో ఉండాలి. నెక్స్ట్ 1 week అన్నోన్ నేమ్స్ కాకుండా కొద్దిగా స్ట్రాంగ్ వాల్యూ ఉన్న స్టాక్స్, మార్కెట్ క్యాప్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ లో ఉండడం బెటర్. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. సో గైస్, ఇది ఇవాల్టి స్టాక్ మార్కెట్ అప్డేట్. సో కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయింది కానీ బట్ ఇది అంత ఎక్కువైతే కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ సో ట్రంప్ టారిఫ్ వార్ అనేది సో రేపు ఈవినింగ్ కల్లా మనకి క్లారిటీ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని కూడా మార్కెట్ అనేది ఉండబోతుందని చెప్పి రమేష్ పసుపుటి గారు చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఒక 2 రోజులు మాత్రం మీరు గ్యాప్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్. ఎవరైతే షార్ట్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో సో ప్రస్తుతం కొన్ని సెక్టర్స్ కూడా చెప్పడం జరిగింది, బ్యాంకింగ్ కావచ్చు, ఐటీ కావచ్చు. సో ఈ సెక్టర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్. బట్ లాంగ్ టర్మ్ కి అయితే కొంచెం 1 week ఆగి ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి, అది కూడా స్టడీ చేసి. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.